హలో అండి అందరికి. అత్తగారులకి డెలివరీ కాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది? 21st డే తొట్టెల దావత్. డెలివరీ అయిందంటే చాలు మంచిగా సేఫ్గా డెలివరీ అయిందా, మన్మడు పుట్టినా మన్మరాలే పుట్టినా నా వంశమే కదా అని మురిసిపోయేటోళ్ళు చాలా మంది ఉంటే, ఇంకొందరు అయితే తులం బంగారం పెడతావా 2 తులాలు పెడతావా. నేను నా చుట్టాలు నా బల్గం మొత్తం నా పాలతో అందరితో కలిపి 500 మంది మోస్తాం, 1000 మంది మోస్తాం, లేదా 200 మంది మోస్తాం. 2 ఆటలు కోస్తావా, 3 కోస్తావా, 4 గై సరిపోతాయి. ఈ విధంగా లెక్కలు పెట్టుకుంటా లెక్కలు వేసుకుంటా కూర్చుంటారు. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే వాళ్ళ స్టోరీ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. తల్లి పిల్ల మంచిగా క్షేమంగా గడ్డకెక్కిరు. ఇప్పుడు కాకుంటే ఇంకా 4 వద్దులకైనా ఏదో ఒక దావత్ చేస్తే మాకే పెడతారు కదా, మేమే కదా తినేది, మేమే కదా చేసుకునేది అనే ఉద్దేశమే వాళ్ళకు ఉండదు. అప్పటికప్పుడే మెడ మీద కత్తి పెట్టినట్టు ఇది ఇట్లనే వేయు, అది అట్లనే ఇది ఇంత పెట్టు, అది అంత పెట్టు అని ఆడిస్తారు కొంతమంది. అయితే బంగారం తిండి ఇవన్నీ కూడా కేవలం పేరుకే, ఇప్పటికైనా ఎప్పటికైనా. కానీ ఎప్పటికీ ఉండేది మాత్రం శాశ్వతంగా ప్రేమ బంధాలు మాత్రమే ఉంటాయి. నీకు అంతగానం సంపద ఉంటే, నీకు మన్మడు మన్మరాలు అంటే అంత ప్రేమ ఉంటే, తులమో 2 తులాల బంగారం నువ్వే పెట్టి 2-3 ఆటలు నువ్వే కోసి నీ బల్గం మొత్తం నువ్వే దావత్ ఇయ్యొచ్చు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మనింటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.